మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏసీఐ వీడీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే రేపు జరగనున్నటువంటి మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ T20 మ్యాచ్ అయితే కనుక రేపు ఈవినింగ్ జరగనుంది. సో ఆల్రెడీ దీనికి కంప్లీట్గా ఈ యొక్క అరేంజ్మెంట్స్ అయితే జరిగాయని చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్ చూడవచ్చు. స్టేడియం ఒక రూపురేఖలు కూడా ఈ యొక్క T20 ఉమెన్స్ మ్యాచ్ సంబంధించి కంప్లీట్గా బ్యానర్స్ అండ్ అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్గా జరిగాయని చెప్పొచ్చు. అండ్ అలానే బ్యారిగేట్స్ కూడా కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రేపు జరిగేటటువంటి ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక T20 ఉమెన్స్ సిరీస్ మ్యాచ్ అయితే కనుక ఘనంగా జరగనుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం ఇన్ఛార్జ్ ఒకసారి రాజు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో రేపు జరిగేటటువంటి T20 మ్యాచ్ ఉమెన్స్ ఏదైతే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ గురించి మాట్లాడడానికి అయితే కనుక మనతో ఏసీఐ వీడీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ అయినటువంటి జేకేఎం రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. బీసీసీఐ ఇండియా శ్రీలంక ఉమెన్ సిరీస్లోని ఫస్ట్ 2 మ్యాచ్లు విశాఖపట్నంకి అలాట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ 2 మ్యాచ్లు దిగ్విజయంగా జరిపి అందరినీ సాటిస్ఫై చేసే ఉద్దేశంతోనే మేము టికెట్ రేట్లు కూడా తక్కువ పెట్టడం జరిగిందండి. తర్వాత మెయిన్ ఏంటంటే ఇండియన్ ఉమెన్ టీం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వైజాగ్లో ఆడుతున్నారండి. అది అందరికీ మనకు ఎంతో ఆనందదాయకం ఉంది. ఈ విధంగానే ముందుకెళ్తూ ఈ 2 మ్యాచ్లు కూడా ఇండియన్ టీం గెలిచి నెక్స్ట్ 3 మ్యాచ్లు కూడా 5-0 దీంతో గెలుస్తారని ఆశిస్తున్నాను. సార్ ఏదైతే ఇండియన్ టీం వర్సెస్ రేపు శ్రీలంక జరిగేది, రెండింటిలో శ్రీలంక టీం కూడా కొద్దిగా బాగానే ఆడే పరిస్థితి ఉంటుంది కదా సార్ రెగ్యులర్గానే. సో ఇప్పుడు రేపు జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇది T20లోని ఆ రోజు ఎవరు బాగా ఆడతారో అది చెప్పలేమండి. విన్నింగ్ అండ్ లూజింగ్ T20లో చెప్పలేము. 1 or 2 అవర్స్ డిసైడ్ అయిపోతాయండి. శ్రీలంక టీంలో కూడా ఆటపట్టు లాంటి మంచి క్రీడాకారులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు బాగా ఆడితే మాత్రం చాలా బాగుంటుంది సిరీస్. ఓకే సార్. సార్ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఉమెన్స్ వరల్డ్ కప్లో గెలిచిన వెంటనే ఫస్ట్ మన దగ్గరికి రావడం జరుగుతుంది, విశాఖపట్నం రావడం జరుగుతుంది టీము. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారిగా విశాఖపట్నంకి రావడం, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరి మన ఇండియన్ ఉమెన్ టీంని గౌరవించే ఉద్దేశంతోనే మనకి బీసీఐ మాకు ఆంధ్ర క్రికెట్ అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఆంధ్ర క్రికెట్ 2 మ్యాచ్లు వైజాగ్కి ఇవ్వడం జరిగింది. వెంటనే మ్యాచ్లు ఇవ్వడం మేము ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి మాకు. సార్ ఇంకొకటి, గతంలో కన్నా పోలిస్తే ఇప్పుడు మన ఏసీఐ వీడీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్లో అయితే కనుక చాలా వరకు మ్యాచెస్ రెగ్యులర్గా జరుగుతున్న పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా ఒక కోలాహలంగా, ఒక పండగ వాతావరణం అయితే ఎక్కువగా వస్తున్న పరిస్థితి. సో దీని గురించి నిజంగా అండి మీరు చెప్పింది మాత్రం పూర్తిగా ఎక్కిపిస్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ మన మ్యాచ్లో ఐపీఎల్ జరిగే ముందు ఐపీఎల్ వాళ్ళు వచ్చి ఈ స్టేడియంని ఇన్స్పెక్ట్ చేసి కొంచెం మీరు మాడిఫై చేయాలండి, స్టేడియం మంచి లుక్ రావాలి, ఇంటర్నేషనల్ లుక్ వస్తే మాత్రం మీకు మంచి ఎక్కువ మ్యాచ్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మన ఆంధ్రప్రదేశ్ అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరు అపెక్స్ మెంబర్స్ వాళ్ళు అనుకొని ఈ స్టేడియంని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. అది మన అందరికీ, వైజాగ్ వాసులందరికీ గర్వకారణం అండి అది. ఓకే సార్. సో ఫైనల్గా ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఏం చెప్తారు సార్? ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడి నుంచి దిగ్విజయంగా వెళ్ళి మిగతా 3 మ్యాచ్లకు వెళ్ళాలని మా ఉద్దేశం. మాకు అదే కోరిక, మా కోరిక కూడా అదేనండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో చూసారు కదా జేకేఎం రాజు గారు చెప్పినటువంటి మాటలు. సో ఏదైనప్పటికీ ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. సో కంపల్సరీ ఒక మ్యాచ్ గెలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ భీమిలి.